వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేషన్ కార్డ్ దారులకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో ఈ మధ్య కాలంలో ఈ కేవైసీని నమోదు చేసుకోవాలి 31 తారీఖు వరకు, అంటే ఈ రోజు వరకే గడువు ఉన్నటువంటి పరిస్థితులు. సో వర్షాల కారణంగా కావచ్చు, మిగతా కారణాల వల్ల ఒక నెల ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు వరకు ఈ కేవైసీ ఎవరైతే చేసుకోరో డెఫినెట్ గా మీ రేషన్ ఎవరైతే ఉంటారో డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ థంబ్నెయిల్స్ ఇచ్చి రావాల్సి ఉంటుంది. సో ఈ కేవైసీకి ఆగస్టు 31 వరకు పొడిగించిన ప్రభుత్వం. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఈ కేవైసీ గడువు ఇవాటితో ముగియనుండగా దీనిని ఆగస్టు 31 వరకు పొడిగించింది. విజ్ఞప్తుల విన్నపం ప్రక్రియ కొనసాగుతుండడం మరియు భారీగా వర్షాలు నడుస్తున్న కారణంతో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపింది. కాగా రేపటి నుండి ఈ కేవైసీతో సంబంధం లేకుండా రేపు 1వ తేదీ నుండి 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వనుంది. సో గతంలో కూడా ఎండాకాలంలో ఎండలను దృష్టిలో పెట్టుకొని 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు వర్షాల కారణంగా కూడా ఒకటేసారి 3 నెలల బియ్యంని కూడా ప్రజలకు అందజేస్తారు. రేపటి నుంచి 3 కిలోల అంటే 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని కూడా రేపటి నుంచి ఇస్తున్నారు. సో ఆటోమేటిక్ ఎట్లాగో రేషన్ కార్డు తీసుకొని డీలర్ దగ్గరికి వెళ్తారు బియ్యం తీసుకోవడానికి కాబట్టి, సో అక్కడనే ఈ కేవైసీ కూడా చేసుకుంటే ప్రజలకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేవైసీ ఎవరైతే చేసుకున్నారో రేషన్ కార్డు దారులని ఇప్పుడే ప్రభుత్వం గుర్తిస్తుంది. వారికి సంబంధించి ఒక స్మార్ట్ కార్డును కూడా ఇవ్వాలని చూస్తుంది. అంటే మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లాగా ఒక స్మార్ట్ కార్డ్ని అందులో క్యూఆర్ కోడ్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ కారణంగానే అంటే దానికి సంబంధించి మనకి అంటే ఈ ఆరోగ్య బీమా పథకం కావచ్చు, తర్వాత ప్రభుత్వ పథకాలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని అర్హులుగా చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు, ఎక్కడో ఉంటారు, రేషన్ తీసుకోరు, కాకపోతే తెల్ల కార్డులు కావాలి. సో దీనిని అరకట్టేందుకు దాదాపుగా 14 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చారంటున్నారు. సో పాతవి తీసుకొని వాళ్ళవి కూడా కట్ చేయాలని చెప్పేసి పౌర సరఫరా శాఖ కూడా భావించింది. సో ఈ కేవైసీని మాత్రం అందరూ ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో అందరూ చేసుకుంటే అందరికీ మంచిదని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.